హాయ్ అండి అందరికీ. మొన్న హోమ్ టూర్ వీడియో చేశాను కదా నేను. సో ఆ వీడియోకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది డైరెక్ట్ మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు. ఇల్లు చాలా బాగుంది, మీ ఇల్లు డైమెన్షన్స్ ఎంత అని అడుగుతున్నారండి. సో మీకోసమే ఈ వీడియో చేస్తున్నానండి నేను. ఇది మా ఇల్లు వచ్చేసి ఏ ఫేస్ అని అడుగుతున్నారండి. ఇది వెస్ట్ ఫేస్ అండి ఇది ఇల్లు. అండ్ ఇది 180 స్క్వేర్ యార్డ్స్ అండి. ఫ్లాట్ 27x60 అండి ఇది. సో ఇది స్లాబ్ ఏరియా ఏమో 1500 స్క్వేర్ ఫీట్స్ అండి. ఇది ఇంటి ముందు రోడ్ ఏమో 21 ఫీట్స్ అండి ఇది. సో ఇది లివింగ్ ఏరియా వచ్చేసి 7x5 అండి ఇది. దీనికంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే హాల్ అండి. ఇది టీవీ యూనిట్ ఏరియానేమో 15x9 అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12x10 అండి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 12x8 అండి ఇది. అండ్ ఈ ఏరియా వచ్చేసి ఇక్కడ నుండి డైనింగ్ టేబుల్ వరకు 10x8 అండి ఇది. అండ్ కిచెన్ ఏరియా వచ్చేసేమో కిచెన్ రూమ్ ఏమో 9x7 ఉందండి ఇది కిచెన్ది. అండ్ ఇది లిఫ్ట్దేమో 4x5 వచ్చిందండి. లిఫ్ట్ ఇంత పెద్దగా లేకున్నా పర్లేదండి, మాది పెద్దగా అయింది కొంచెం. ఇవ్వండి ఇంటి డైమెన్షన్స్ అండ్ బెడ్రూమ్స్ కిచెను అన్నీ చెప్పేశాను కదా. సో పూజ గది కూడా 6x4 ఉందండి పూజది. కలర్ కోడ్ కూడా అడుగుతున్నారు. సో కలర్ కోడ్స్ అవి అంత ఐడియా లేదండి, అవి పోయినాయి ఎక్కడో తెలియదు నాకు కూడా. సో కలర్స్ అడుగుతున్నారు, అంటే ఇంటి లోపల కూడా లైట్ కలర్స్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. లైట్ కలర్ ప్రిఫర్ చేయండి. ఇది మాది ఇంట్లో మొత్తం వాటర్ ప్రూఫేనండి కలరు. అంటే వాటర్ ప్రూఫ్ అంటే మనం పిల్లలు ఏదైనా పెన్సిల్తోని పెన్తోని గీకినాం, కొంచెం తడిబట్టతోని తుడిస్తే పోద్దండి. కొంచెం కలర్కి కాస్ట్ ఎక్కువనే అయింది, కానీ లుక్ బాగుంటుందండి. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఈ కలర్ని ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. లైట్ కలర్ వేయించుకోండి ఎందులోనైనా, మీ ఇష్టం. చాలామంది బెడ్రూమ్లలో కొంచెం డార్క్ కలర్ వేయించుకుంటారు కదా, అంటే లైటింగ్ ఎక్కువ కనబడకున్నా పర్లేదు అని బెడ్రూమ్స్లో. కానీ మాకు మొత్తం లైటింగ్ బాగుండాలని మేము అన్ని రూమ్స్లలో సేమ్ ఒకటే కలర్ వేయించామండి మేము. ఇక తర్వాత చూడాలి. ఇప్పటికైతే ఈ కలర్ బాగానే ఉంది, బాగానే అనిపించింది మాకు. కొంచెం లైట్ కలర్స్ ఉండి లైట్ ఫోకస్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం మైండ్ కొంచెం రిలాక్సింగ్ ఉంటుంది కదా. సో కలర్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్తారు కదా. సో ఇదండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి, కొత్తగా హౌస్ ప్లానింగ్ చేసే వాళ్ళకి సో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదండి. సో అందుకే మీకోసం ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే అండి, బాయ్.